దేవునికి తెలియదా నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటో? మనకేం కావాలో ఆయనకి సమస్తం తెలుసు. అయితే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న కారణాలకి, చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న వ్యాధులకి మనం ఏం చేస్తామనంటే దేవునికి దూరంగా అంటుంది. ఏందమ్మా రావట్లేదు, ఏ పాత్ర గారు, ఏ పాత్ర యాత్రను, నాకు రోగమే బాలంగా నేను చర్చికి వచ్చి నేనేం చేయాలి అంటే, మనం చర్చికి వచ్చేది రోగాలు పోవడానికి, లేకపోతే మనకున్న సమస్యలు పోవడానికి కాదు, కానీ యుగ యుగాలు దేవునితో కలిసి ఉండేటువంటి గొప్ప అనుభవాన్ని మనం సంపాదించుకోవడానికి మనం రాగలిగితే ఈ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కానే కాదు. ఏమండి, ఇప్పుడు పొద్దుకితే ఇంకొక అరగంట గంటలో అయిపోద్ది కదా, చీకటి పడింది. చీకటి లాగానే ఉంటుందా? మరలా కొంత టైం అయిపోయిన తర్వాత మరలా వెలుగు అనేది వస్తూనే ఉంటుంది. శ్రమ అనేది కూడా అలాగే. అందుకనే